నమస్కారం సార్. నమస్తే నా అమ్మా. పేరు కేశమ్మ సార్. మా ఊరికి వచ్చినందుకు ఆనందంగా ఉంది సార్. ఏమ్మా బాగున్నారా? బాగున్నాం సార్. బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్? బాగున్నామా. గుడ్ సార్ బాగున్నారా? లోకేష్ సార్ అన్న బాగున్నారు. ఇంకేంటి విశేషాలు? ఇదేనా మీ ఇల్లు? అవును సార్, ఇదే సార్. రండి సార్. వెల్కమ్ సార్. నమస్కారమ్మా. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. కూర్చో. రమ్మ కూర్చోండి. రండి సార్. రమ్మా. నువ్వేనమ్మా? ఏంటమ్మా విశేషాలు ఏంటి? మీ కొడుక పెద్ద కొడుక? ఆ పిల్లలు మీ కూతురు కొడుకు, ఇంకొక పాప? ఓకే. బాబు మీ నాన్న? ఓకే, అదేమ్మా. ఏంటా డ్రింక్ చేయడం వల్ల సరే జవాన్లో ఈ ప్రెసిడెంట్ మెడల్ అని భూమ్ అని అన్ని ప్రైవేట్ కల్పిస్తారు. అవి నేను తెలుసుకునే లేట్ అయిపోయింది. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చెప్పుకొని దాన్ని ఆపిచ్చేసాను. వాళ్ళు నీట్గా ఉంది, ఇట్లా పోవద్దు, నేను దెబ్బతిన్నాను చెప్పి చెప్పే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఎంత తాగేవాడివి? రోజు పప్పు అట్టాగే పోతుంది కానీ ఒకరు కానీ ఇప్పుడు లేదు సార్. 4-5 నెలల నుంచి. అంత మునిపు ఎప్పుడు తాగేవాడివా? జవాన్లో తాగేవాడిని. అంత మునుపు కూడా తాగేవాడివి. అప్పట్లో నీకు పెద్దగా కనపడలేదు, ఈ మధ్య తాగినప్పుడు నీకు కనపడలేదా? ఈ మధ్య కూడా ఏం లేదు. నీ అనుమానం ఇప్పుడు భూమి ఇవన్నీ వచ్చాయి కాబట్టి అవి తాగే కాబట్టి వచ్చిందనా? అదే ఆ నెగిటివ్ ఏంటమ్మా మీరు డయాగ్నోస్ చేశారా? ఎస్ సార్, ఆల్కహాలిక్ హెపటైటిస్ అండ్ ఫ్యాటీ లివర్ ఉంది. జాండీస్ 1 yearగా ఉంది సార్. సో ఈజ్ ఆన్ ట్రీట్మెంట్, బట్ లోకల్గా తీసుకునేవారు. నౌ నారాయణ హాస్పిటల్కి వెళ్ళారు సార్ లాస్ట్ మంత్ 9th. అక్కడ వాళ్ళు డిటెక్ట్ చేశారు ఇట్ ఈస్ ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ అని. సో హీ మే హ్యావ్ టు గో ఫర్ ట్రాన్స్ప్లాంట్ అని వాళ్ళు డిసైడ్ చేశారు సార్. బిలిరుబిన్ హై మీకు క్లియర్గా ఆల్కహాల్ ఎఫెక్ట్. ఎస్ అంతేనా? Yes, and the only cause they found was alcoholics. Yes, and చాలా ఇంప్యూర్ ఆల్కహాల్ అలాంటివి తీసుకుంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ తొందరగా అయిపోతుంది. కానీ మొత్తం ఇప్పుడు ఇబ్బంది పడ్డాడు. దీని యొక్క ఇంపాక్ట్ ఎన్ని రోజుల ముందు నుంచి ఉందనుకుంటున్నారు మీరు? డ్యామేజ్ కావడానికి ఎట్లా? 1 year నుంచి బాగా అంటే లోకల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కానీ మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు. ఈ వాజ్ ఆన్ ట్రీట్మెంట్ బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ చాలా ర్యాపిడ్గా ఎక్కువ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయిపోయిందంటే హీ విల్ గో ఇన్ టు కోమా సార్. హెపాటిక్ కోమాలోకి వెళ్తారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ లేదు ఫర్దర్ హయ్యర్. ఇప్పుడు ఆల్కహాల్లో అంటే ఇలిసిట్ లిక్కర్ వల్ల కూడా వచ్చిందా లేకుంటే ఏంటి మీ అభిప్రాయం? ఇలిసిట్ లిక్కర్ వల్లే ఎక్కువ డ్యామేజ్. ఇట్ వాజ్ 9 బిలిరుబిన్ లెవెల్ చూస్తాం సార్. 9, 10 అలా 12 వరకు ఉండింది. నౌ ఇట్ బికేమ్ టు 29 వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు వచ్చిన కేసుల్లో ఆ 5 ఏళ్లలో అడల్టరేషన్ ఆఫ్ లిక్కర్ వల్ల ఏమైనా ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉందా? చాలా మేము ఇప్పుడు మా డిపార్ట్మెంట్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో మంత్లీ 107 కేసెస్ 110 కేసెస్ అడ్మిషన్కి వస్తున్నాయి సార్. మంత్లీ వాళ్ళు ట్రీట్మెంట్కి అంటే ఆల్మోస్ట్ బిలిరుబిన్ లెవెల్స్ అంత హై వెళ్ళిపోయి లివర్ డిసీజ్ ఎక్కువైపోయి అడ్మిట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు సార్ ఇప్పుడు మాకు. అంటే దీన్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తే అంటే మామూలుగా 1924 వచ్చినటువంటి అడల్టరేషన్ దానివల్ల చాలా ఎఫెక్ట్స్ వచ్చాయి. నేను కూడా చాలాసార్లు మాట్లాడడం చేశాం. మీరు యాజ్ ఎ డాక్టర్ యు ఆర్ ఫీలింగ్ ది ఇది ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఉంది. మనము డి అడిక్షన్ సెంటర్కి వాళ్ళు
కొంచెం బిలిరుబిన్ ఇప్పుడు 9-10 ఉన్నప్పుడు బిలిరుబిన్ ఉన్నప్పుడు అడ్మిట్ చేసుకొని వాళ్ళని రివర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్. డీఅడిక్షన్ చేసి ఆ ట్రీట్మెంట్ పెడితే దే కెన్ మళ్ళీ వాళ్ళకి అబ్స్టినెన్స్ అంటారు సార్, రిలాప్స్ అయిపోతుంది సార్. అయినా కూడా హెల్త్ బాగా డిట్రియేట్ అయింది. ఇలాంటి కేసెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకేమేమి కనపడుస్తున్నాయి మీకు? ఇప్పుడు లివర్ హెపాటిక్ నుంచి వాళ్ళు దే విల్ గో ఇంటూ రీనల్ ఫెయిల్యూర్ ఆల్సో సార్. ఇప్పుడు ఏంటమ్మా నువ్వు చెప్పు. వ్యవసాయకులు బాగలేదు కదా, మా దగ్గర ఏం లేదు. ఆయన పుల్లు బాగా చెప్పేది నాకు వచ్చే పింఛన్లో నాకేం కొంచెం నీళ్ళు బాగలేదు. అదే ఇది ఆఫీస్ పని చేస్తాను, చేపల పని చేస్తాను. ఇప్పుడు 4 నెలలు పని లేదు. నువ్వేం చదువుకున్నావు అమ్మా? 10th అమ్మా. నువ్వేం పని చేస్తున్నామ్మా? నువ్వు బడా ఎక్కడ? లోకల్గా హెల్పర్ కింద పనిచేస్తున్నావు కుకింగ్లో? అచ్చా, ఏదైనా ఫంక్షన్స్ వస్తేనా రెగ్యులర్గానా? ఎక్కడ, ఏ క్యాంటీన్? ప్రైవేట్ క్యాంటీన్. ప్రైవేట్ క్యాంటీన్లో. నువ్వేం చదువుకుంటున్నామ్మా? ఏమ్మా? 8th క్లాస్. నువ్వు బాబు? 7th క్లాస్. ఎక్కడ చదువుకుంటున్నావు? ఎక్కడ చదువుకుంటున్నావు? మీకు ఇద్దరికి తల్లికి వందనం వచ్చేది ఇద్దరికి? ఇద్దరు పిల్లలు? నీ పిల్లలమ్మా? బాబు, చిన్న బాబు. అదేమ్మా, నేను చెప్పానమ్మా, కలెక్టర్ చెప్తాను. చాలా బాధ వేస్తుంది ఇవన్నీ. నేను చెప్పామ్మా, కలెక్టర్ చెప్తాను, ఆదేశాలు ఇస్తానమ్మా, ఏం చేయాలి చేస్తాను, మొత్తం చేస్తాను. ఓసారి పనులు చేసుకున్న వల్ల కొంచెం 1924 వచ్చినటువంటి గవర్నమెంటు తప్పు ఉంది, అలవాటు అయిపోయి చేసుకున్నారు. చెప్పామ్మా, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారమ్మా, ఏం చేయాలో చేసి కాపాడుకుంటాం. చూడ, ఎవరు పెన్షన్ ఇచ్చేది? రా. ప్రియమైన యగోళ్ళ బాలమ్మ గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ స్వర్ణ గ్రామం సిబ్బంది ద్వారా మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఎంతమందికి ఇవ్వాలి నువ్వు ఇప్పుడు? 60 మెంబర్స్లో అన్నీ అయిపోయినాయి, 5 మిగిలాయి. ఇప్పుడు నీకు ఆ రేటింగ్ అవన్నీ వస్తుంది చెప్తున్నారు మీ వాళ్ళు? నీకు ఎంత వచ్చింది ఇప్పటికి? ఇమ్మీడియట్గా 85 దాకా వచ్చింది. కాదు, వీళ్ళకి అందరికీ పంపిస్తున్నారా మెంబర్స్కి అందరికీ? ప్రతి నెల సార్ ఇప్పుడు సెకండ్కి మాకు గీటం వచ్చేస్తుంది సార్. థర్డ్ పెట్టేసి ఎవరెవరు 90 కంటే లోపల ఉన్నారో వాళ్ళతో సపరేట్ అందరికి కూడా పంపించేసేయండి. అందరికి పంపిస్తాం. అందరికి పంపిస్తే దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకోండి. లెస్ దెన్ 90 ఉంటే నేను రివ్యూ చేస్తాను. యా, రమ్మా. ఓకే అమ్మా, నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను, ఏం చేయాలి చూడండి, తీసుకొని మనం చేపిస్తాను. ఆదర్శం కావాలి. చేద్దాం. ధైర్యంగా ఉండి చెప్తాను. ఓకే అమ్మా, ధైర్యంగా ఉండి అంటాడు. బాగా చదువుకో, ఇప్పుడు బాగా చదువుకో అమ్మా. ఓకే అమ్మా, చేద్దాం. ధైర్యంగా ఉండి చెప్పేద్దాం. ఓకే, నమస్కారం.